ఓ చిన్న ఊరిలో రాధ అనే మధ్య వయస్సు మహిళ జీవించేది. ఆమెకు ఒకే కొడుకు రాజు. ఎంతో ప్రేమతో పెంచింది. కొడుకు పెరిగే అతనికి ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. అతని భార్య పేరు అనిత. చదువు, ఉద్యోగం చేసిన స్మార్ట్ అమ్మాయి. ఇంటికి కోడలు వచ్చిన రోజు నుంచే రాధకు ఒక భయం. ఈమె నన్ను దూరం చేస్తుందేమో అనేది. అదే విధంగా అనిత కూడా తల్లిలాంటి అత్త ఉంటుందేమో అన్న అనుమానంతో తడబడింది. మొదట్లో చిన్న చిన్న తేడాలు జరిగాయి. మాటల మిస్సింగ్. మనసులో మాట బయట పెట్టలేక ఇబ్బంది. కాని ఓ రోజు అనిత అనుకోకుండా రాధకి ఫేవరెట్ పులిహోర చేసిందించింది. రాధ ఆశ్చర్యపోయింది. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. అక్కడే మొదలైంది వారి మధ్య మమత. ఆ రోజు నుంచి రాధ అనితని తన కూతురిలా చూసింది. అనిత కూడా ముద్దుగా అమ్మా అని పిలవడం మొదలుపెట్టింది. వారు కలిసి కూరలు వండడం, పల్లెటూరి కథలు చెప్తూ నవ్వుకోవడం ఆనందం కలిగించేవి. ఒకరోజు రాధ అనిత భుజంపై చేయివేసి చెప్పింది, కూతుర్లా ఉండే కోడలు దొరకడం అదృష్టం అనిపిస్తోంది. అనిత కళ్ళు చెమ్మగెల్లాయి. ఇద్దరి మధ్య మమతలో ప్రేమ నిలిచిపోయింది.